హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సజ్జల రాజీనామా అండి. సో షాక్లో సీఎం ఆ వివరాలు అయితే ఈ వీడియో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. సజ్జలకు బిగ్ షాక్ అండి. రాజీనామా చేస్తారా అని అయితే అంటున్నారు. సో ప్రజల సొమ్ముతో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ పార్టీ వాయిస్ వినిపించే సజ్జల సలహాదారుల నోటికి ఎన్నికల సంఘం అయితే తాళం వేసిందని చెప్పుకోవాలి. ప్రభుత్వ సలహాదారులంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునే వాళ్ళు, వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఈసీ అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరికి బిగ్ షాక్ తగిలినట్లయిందండి. ఏపీలో ప్రభుత్వ సలహాదారులు పార్టీ వాయిస్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళాయి. ఏపీలో ప్రభుత్వ సలహాదారులపైన పెద్ద ఎత్తున అయితే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ వెల్లడించిన విషయం తెలిసిందే. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్లు ప్రభుత్వ సలహాదారులపై అయితే ఈసీకి ఫిర్యాదులు అందాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాల్లో నిర్వహిస్తున్నట్లు ఆ ఫిర్యాదుల్లో అయితే పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో సాధారణ పాలనా శాఖ చర్యలైతే ప్రారంభించింది. సలహాదారుల నోటికి తాళం వేస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలైతే జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులకు మంత్రులతో సమానంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని అయితే తెలిపింది. దీంతో అన్ని శాఖల కార్యదర్శులకు సమాచారం అయితే తెలియజేస్తూ సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ సెక్రటేరియట్ యువరాజ్ నోట్ అయితే జారీ చేశారు. ఆ శాఖలకు కార్యదర్శులకు ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి అయితే రాజీనామా చేస్తారా అని అయితే ఇప్పుడు ఒక అంశంగా మారిందండి. సో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అలాగే పార్టీ పదవిలోనూ ఆయన కొనసాగుతూ ఉన్నారు. దీంతో ఎన్నికల సమయంలో రాజకీయపరమైన అంశాలపై మీడియాతో మాట్లాడుతూ విపక్షాలను అయితే ఆయన తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. సో తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయన రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాల్సి అయితే వస్తోంది. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రసంగాలకు దూరంగా ఉంటారా లేదా ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. దీనిపైన సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొంది. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.